హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు అర్థమైపోతా ఉంది. మరి ఇదిగో ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు అనే కదా మీ అనుమానం, డౌటింగు. మరి ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోదాం. మరి మీరు చేయాల్సిందల్లా మన రావు గారి రచ్చబండకు ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని కోతంత ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి బాబు ఎవరు బాబు ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓ, నా చిన్నప్పుడు మా నాయనమ్మ మంచి కథ చెప్పేది. ఆ కథ పేరే అలీబాబా 40 దొంగల కథ. మా రంజుగా ఉండేదంటే నమ్మండి, ఆ కథ చెప్తే చాలు తొందరగా అన్నం తినేసి ఉన్నట. మరి కథకున్న పవర్ అలాంటిది. ఇప్పుడు మీకు నేను ఓ కథ చెప్తాను, ఇది ఇంకా రంజుగా ఉంటుంది. ఇంతకీ ఆ కథ పేరేంటో తెలుసా? జగన్ బాబా 151 దొంగలు. అలీబాబా కథలో ఉన్న దొంగలు అందరూ చాలా మంచోళ్ళు, డబ్బున్నోళ్ళు ఇంట్లో దొంగతనాలు చేసేసి కూడు లేని పేదోళ్ళకు పంచిపెట్టేవారట. మరి ఈ జగన్ బాబా 151 దొంగలేమో పేదల భూములు లాగేసుకుని గూండాయిజం చేసేసి కూడబెట్టేసుకున్నారు. దేవుడు మాత్రం ఎంతకాలం కళ్ళు మూసుకుంటాడు చెప్పండి? అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు చట్టం పేరుతో బోకలు దోయించేస్తాడు. పాపం జోగి రమేష్ కొడుకు రాజీవ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారట. దానికోసం మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు. పలకరిద్దాం రండి. మరి ఇదిగో జోగి, ఏంటి నీ సుపుత్రుడు అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములన్నీ నొక్కేశాడంట, అందుకే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారట. ఆ భూములు సిఐడి జప్తులో ఉంటే మీ రాజీవ్ ఎలా నొక్కేశాడు? ముందు అది చెప్పు. నా కుమారుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్ లో జాబ్ చేసి వచ్చాడు. చూడు జోగి, నేను అడిగింది ఇలాంటి యాదవ పని నీ కొడుకు ఎందుకు చేశాడు అంటే యాదవ సోదంతా చెప్తావేటి? అయినా పక్కోళ్ళ ఆస్తులు కొట్టేస్తుంటే అమెరికాలో ఏం కర్మ, అంతరిక్షంలో కూడా చదివించేస్తావు. కష్టపడిన సొమ్ముగా అన్నప్పుడు ఏదైనా చెయ్యొచ్చు. వెనకడికి మా తాత అనేవాడు, ఎద్దు పుండు కాకి సలుప అని. ఎంతైనా ప్రజల కష్టార్జితం కదా. అది సర్లే, ఇదిగో ఏటి ఓడిపోయాక మీడియాకి మొహాన్ని చూపించలేదు, ఇప్పుడే ఆడావుడిగా మీడియా ముందుకు వచ్చావు పుత్రుడు కోసమే. నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ కి. ఎగ్రిగోల్డ్ ఏంటి బాబు, ఎగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. యానక్కడికి నీ ఇలాంటిదే. పెళ్ళైన కోతలో 7 రాత్రులు నిద్ర చెయ్యాలంటే పెళ్లికి ముందు మా బావతో 3 రాత్రులు చేసేసాను, ఇప్పుడు మిగిలిన రాత్రులు చెయ్యండి అందట. అలా ఉంది నీ వ్యవహారం. నేను అడిగేది అదే, అసలు సిఐడి అటాచ్ చేసిన భూములతో తమరి పుత్రరత్నం ఎలా వ్యాపారం చేసేసాడు అని. అది చెప్పకుండా మీడియా ముందుకు ఓడిపోయాక మొదటిసారి వచ్చాను, మంచి చేస్తే చెబుదాం అనుకున్నాను అంటూ నా లడ్డూలో కబుర్లు చెబుతున్నావేంటి అంట. అసలు మ్యాటర్లోకి వచ్చేయి, అసలు ఏం జరిగిందో చెప్పు. ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి? ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు, అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్ లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. ఎందుకు గదు జోగి నిన్ను ఎర్రి పుష్పం అనేది? అగ్రిగోల్డ్ భూములు ఎవరైనా కొంటారా అని నువ్వే అంటావు, మళ్ళీ మా బాబాయ్ కొన్నాడు అంటావు, వేరే వాళ్లకు అమ్మేశాము అంటావు. అయినా ఏ విధంగా కొంటామో, ఏ విధంగా సర్వే చేస్తామో అలాగే చేసాము అంటున్నావు. అసలు బుర్రుండే మాట్లాడుతున్నావా లేక సిఐడి దెబ్బకి బుర్రగా తిరుగుతుందా? ఇవి సిఐడి అటాచ్ చేసిన భూములు, అసలు మ్యాటర్ అది కదా. మరి అలాంటి అగ్రిగోల్డ్ భూముల్లో అవకతవకలు మీ పుత్రరత్నం చేశాడనే కదా A1గా
కస్టడీలోకి తీసుకున్నారు. అయినా అలా ఎలా కొనేసి అమ్మేశారు జోగి? ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? అబ్బా ఇదిగో జోగి, పదవి వెలగబెట్టిన రోజుల్లో అధికారులను రిజిస్టర్లను మేనేజ్ చేసేసి భూములు కొనేసి అమ్మేసి వ్యాపారాలు చేసేసి ప్రజల కష్టాన్ని దోచేసి మళ్ళీ చంద్రబాబు గారి మీద పడుతున్నావు అంటే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం. ఇలాంటివి ఎన్ని ఏదవేశాలు వేసేసినా అడిగేవాడు ఉండడు అనే ధైర్యంతో మీరు చేసిన పాపాలు ఇంకెన్నున్నాయో. ఇది కేవలం శాంపుల్ మాత్రమే. కర్మ సిద్ధాంతం అందరికీ వర్తిస్తుంది. కంగారు పడుకో సుందరవదన. అది సరే, ఇంతకీ ఏమంటావు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద పిలుచుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. దొంగ పని చేసినోడిని దొంగ అనుకుంటా బుద్ధిమంతుడు అంటారా? వాడు అమెరికాలో చదివినా డిలైట్ లోనో గొలైట్ లోనో జాబ్ చేసినంత మాత్రాన అరెస్ట్ చేయకూడదు అంటావా? ఆపం శోభం తెలియని కుర్రోడా, అందుకేనా అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములతో దొంగ వ్యాపారం చేయించేసావు? చట్టం ఎవరికి చూడటం కాదు జోగి, దాని పని అది చేసుకుంటా పోద్ది. ఏటి అన్నావు? నీ మీద పగ ఉంటేనా? చాచా, నీలాంటి వాళ్ళు కంఠశ్వాస వచ్చేటట్టు ఎంత వదరినా సూత్తు 160కి పైగా కూటమి ప్రభుత్వం సీట్లు తెచ్చేసుకుంది. చూసేవా, దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. అప్పుడే అయిపోయిందా? ముందుంది ముసళ్ళ పండగ. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. యానక్కడికి నీలాంటిడే తడికిలో నుండి ఏం చూస్తున్నావురా అంటే తాడి చెట్టుకోళ్ళు తెల్లగా ఉంటుందన్న అల్లగా ఉంటుందో చూస్తున్నాను అన్నాడట. ఆడలాగా ఉంది నీ వ్యవహారం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాగోతాలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయటికి తీస్తుంది కాబట్టే నువ్వు ఇలాగా వదరుతా ఉగురుతా ఉన్నావు. అయినా బాబు గారు నీలాంటి ఉడత ఊపులకి ఎక్కడ లొంగే మడిసి కాదు. కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో శివరా ఆఖరిగా ఆ 2 ముక్కలు చెప్పే. మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ 6 మీద ఆలోచన చేయండి. ఆ సూపర్ 6 అమలు చేసి అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? ఇదిగో జోగి, ఇంకో మాట మాట్లాడవు అంటే డోకలో దాన్ని డిక్కీలో దొంగ పెట్టేస్తాను. ఆపం శోభం తెలియని కుర్రోడా, మళ్ళీ అదే మాట. అందుకేనా ఇలాంటి శాత పనులు చేయించావు? ఇంకేటి అన్నావు? డైవర్షన్ పాలిటిక్సా? అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసింది ఎవరు? రేషన్ బియ్యం పట్టుబడుతూ కాకినాడ పోర్టు కేంద్రంగా దందాలు బయటపడితే డైవర్షన్ పాలిటిక్స్ చేసింది ఎవరు? చివరకు చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసింది ఎవరు? నన్ను రెచ్చగొట్టకు జోగి, నీ బూడిద రాలిపోతుంది. అయినా అప్పుడే ఎక్కడైంది సినిమా? అంత ముందుంది. ఇదిగో నిన్ను చూస్తుంటే నాకు వాంతి వచ్చేస్తుంది. నాకు అంట కనపడక ఇంకా ఎళ్ళు.